స్త్రీకి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏదో తెలియని ఒక అనుభూతి, తనలో ఒక ప్రాణం ఉద్భవించబోతోందనే ఆనందం, ఆ ప్రాణాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్వేగం, ఒకేసారి తనలో ఇన్ని భావాలు అనిపించడానికి కారణం తను తల్లి అవ్వబోతోందనే సంతోషం. ఆ సంతోషం చివరి వరకు అలాగే ఉండాలంటే స్త్రీ తన గర్భాన్ని 9 నెలలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భం వచ్చిన వెంటనే స్త్రీ శారీరకంగా సంభవించే మార్పుల గురించి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, అసలు ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే సాధారణంగా స్త్రీలో కనిపించే లక్షణాలు ఏంటి? ఒక్కసారి స్త్రీకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది అనగానే మెయిన్ ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారంటే, వాళ్ళకి ఎప్పుడైనా పీరియడ్ అనేది ఇంకా మెన్స్ట్రువల్ పీరియడ్ ఈ రోజు రావాలి, మిస్ పీరియడ్ అయింది, ఇంకొక 7 days అయిపోయింది, 10 days అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రధాన లక్షణం ఏంటంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వడం అనేది ప్రధాన లక్షణం. తర్వాత లక్షణం ఏంటంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని తెలియగానే వాళ్ళలో వాంతులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, లేదా వాంతులు కూడా అవ్వచ్చు. తర్వాత వీళ్ళకి చాలా నీరసం ఉంటుంది. వాళ్ళు ఏదో అయింది, మనకి ఏదో ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ఎందుకు ఇంత నాకు వీక్ గా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నీరసం అనేది ప్రెగ్నెన్సీలో యొక్క ప్రధాన లక్షణం. తర్వాత వీళ్ళకి ఎక్కువ నిద్ర అనేది వస్తూ ఉంటుంది, ఎక్కువ నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడంతా చూస్తే మనకి వర్కింగ్ ఉమెన్ ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా సరే నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మన డాక్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు, మేడం నాకు ఇలా అనిపిస్తుంది, నిద్ర ఎక్కువ వస్తుంది, ఇదేమైనా ప్రాబ్లమా ఏంటి అని. కానీ అది కూడా నేను చెప్పేది ఏంటంటే సాధారణ ప్రెగ్నెన్సీ యొక్క లక్షణం అది. ఆ తర్వాత వాళ్ళల్లో ఎక్కువ యూరిన్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. అది కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో యూరిన్ అనేది ఫస్ట్ 3 months లో మొదటి 3 నెలల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంతమందికి హెడేక్, తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇది కూడా ప్రెగ్నెన్సీలో సాధారణంగా కనిపించే లక్షణం అన్నమాట. సో డాక్టర్ గారు, అంటే మీరు ఇప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటో చెప్పారు కదా, అలాగే అసలు ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా సంభవించే మార్పుల గురించి మా జీవనరేఖ ప్రేక్షకులకు వివరిస్తారా? ఒక స్త్రీ గర్భిణి అయిన వెంటనే వాళ్ళ శరీరంలో మార్పులు ప్రసవానికి తగినట్టుగా, బేబీని పెంచడానికి తగినట్టుగా మారుతూ ఉంటాయి. ఈ ప్రసవ సమయంలో డెలివరీకి అనుగుణంగా డెలివరీ అయిన తర్వాత పాలు ఇవ్వాలి కాబట్టి ఆ యొక్క ఛాతీలో మనకి డక్ట్స్ ఉంటాయి, గ్లాండ్స్ ఉంటాయి, లాక్టిఫెరస్ డక్ట్స్, గ్లాండ్స్ అని ఈ రొమ్ముల్లో. ఆ రొమ్ముల యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి 9 months లో అవి పాలు సెక్రెట్ అవ్వాలి కాబట్టి ఈ మార్పులన్నీ ఛాతీలో వస్తూ ఉంటాయి. అవి సాధారణ యొక్క ప్రెగ్నెన్సీ యొక్క సాధారణ లక్షణం. తర్వాతది చూస్తే కింద మనకి వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో మెయిన్ ముఖ్యంగా అందరిలో గమనిస్తూ ఉంటాం. ఈ వెయిట్ గెయిన్ అనేది టోటల్ ప్రెగ్నెన్సీలో 11 kgs వస్తుంది. మనకి మొదటి 3 నెలల్లో 1 kg వస్తుంది, మధ్య 3 నెలల్లో 5 kgs వస్తుంది, లాస్ట్ చివరి 3 నెలల్లో 5 kgs వస్తుంది. టోటల్ 11 kgs వస్తుంది. ఇంటర్నల్ గా ఒక బ్లడ్ లో గానీ అన్ని సిస్టమ్స్ లో మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి, బ్రెయిన్, కిడ్నీ, లివర్, అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్గాన్ లో కూడా మార్పులు వస్తాయి. ఫస్ట్ మనం హార్ట్ లో తీసుకుంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ, అది బ్లడ్ ఒక పంపు లాగా, మోటార్ ఎలా ఉంటుందో అలాగా కెపాసిటీ పంప్ చేస్తూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో డెలివరీకి అనుగుణంగా దాని కెపాసిటీ చాలా పెరుగుతుంది. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. నార్మల్ గా ఈ కొన్ని ఎంజైమ్స్ అవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల తగ్గుతుంది. దీన్ని మిడ్ ట్రైమిస్టర్ ఫాల్ అంటాం. అంటే ఫస్ట్ 3 months తర్వాత ప్రెగ్నెన్సీలో బీపీ నార్మల్ గా 100/80 లేదా 120/80 సాధారణంగా మనకు అందరికి తెలుసు. కానీ వీళ్ళలో 90/60, 90/50 ఉంటుంది. చాలా మంది ఇది నాకు లో బీపీ వచ్చేసింది అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా తగ్గడం అనేది ప్రెగ్నెన్సీ యొక్క సాధారణ లక్షణం అన్నమాట, మార్పు అది ప్రెగ్నెన్సీలో. అదే విధంగా బ్లడ్ లో మనకు తీసుకుంటే ఆర్బీసీ అని ఉంటాయి, వాటర్ కంటెంట్ 2 రకాలు ఉంటాయి బ్లడ్ లో. ఈ ఆర్బీసీ అంటే హిమోగ్లోబిన్, మన రక్తం యొక్క శాతం. ఈ ఆర్బీసీ కూడా 20% పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. అదే వాటర్ అనేది 50% పెరుగుతుంది. సో బ్లడ్ అనేది పల్చగా అయిపోతుంది. నార్మల్ స్త్రీకి తీసుకున్న గర్భిణీ స్త్రీ బ్లడ్ ఇద్దరిది చూస్తే నార్మల్ స్త్రీకి బ్లడ్ థిక్గా ఉంటుంది, గర్భిణీ స్త్రీకి పల్చగా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే క్లాటింగ్ అనేది ఇంకా యాక్టివ్ గా ఉంటుంది, త్వరగా క్లాట్ అవుతుంది. సో దాని వల్ల డెలివరీ అయినప్పుడు ఇమ్మీడియట్ గా బ్లడ్ స్టాప్ అవుతుంది. ఈ గర్భిణీ టైంలో జీర్ణ వ్యవస్థలో ఈ మనం అన్నవాహిక ఉంటుంది, అన్నం అనేది అన్నవాహికలోకి వెళ్ళి పొట్టలోకి ప్రవేశిస్తుంది. ఈ అన్నవాహికకి పొట్టకి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది, అది మామూలుగా ఇలా కన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది, ముడుచుకొని ఉంటుంది. ఈ యొక్క హార్మోన్స్ మనకు ప్రెగ్నెన్సీలో ఉన్న ముఖ్యమైన హార్మోన్ ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఆ స్పింక్టర్ రిలాక్స్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది తేనుపులు, గొంతు మంట,
ఈ డైజెషన్ కాకపోవడము, గ్యాస్ ప్రాబ్లమ్ తో చాలా మంది వస్తూ ఉంటారు. ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ విధమైన స్పింక్టర్ రిలాక్స్ అయిపోవడం వల్ల తిన్న అన్నం అంతా నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది ముడుచుకొని ఉంటే లోపల కింద నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అది ఇలా ఓపెన్ అయిందో అందులోంచి అన్నం బయటకు వచ్చి గొంతులోకి రావడము, మంట రావడము, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. కానీ ఇది కూడా సాధారణమైన మార్పు. ఏ విధమైన గర్భిణీ స్త్రీ కూడా ఈ విధమైన మార్పులకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ తగ్గాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అంతే తప్ప దానికి మందులు వాడడము ప్రెగ్నెన్సీలో ఇవన్నీ చేయడం కూడా అంత మంచిది కాదు. ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటి, అలాగే కనిపించే శారీరక మార్పులు ఏంటో చెప్పారు కదా. మొదటి నెల ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా జీవనరేఖ ప్రేక్షకులకు వివరిస్తారా? మనం ఫస్ట్ నెలల్లో ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ డాక్టర్ ని సంప్రదించాలి. సంప్రదించి ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఉంది, ఏంటి, బాగుందా, లేకపోతే పక్కన గర్భసంచిలో ఉందా, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ 3 months కూడా వాళ్ళు చాలా డాక్టర్ ఇచ్చిన ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తర్వాతది డాక్టర్ చెప్పిన ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్లు ఏమైనా స్కాన్ ఏమున్నా సరే వాళ్ళు తప్పకుండా చేయించుకొని అది డాక్టర్కి మళ్ళీ తిరిగి చూపించాలి. అదేవిధంగా కొంతమందికి మెయిన్ మోషన్ విరేచనం అనేది ఫ్రీగా అవ్వదు. అలాంటి వాళ్ళు స్ట్రెయిన్ అవ్వడం వల్ల గర్భసంచి మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల బ్లీడింగ్ తో వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు డాక్టర్ సంప్రదించి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఎవ్రీ 2-3 hours కి సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి 2-3 గంటలకి తినాల్సి ఉంటుంది. అది కూడా కారము, పులుపు, మసాలాలు లేని ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకి రిలీవ్ అవుతుంది. తర్వాత ఈ ఫుడ్డే కాకుండా వాళ్ళకి రెస్ట్ కూడా, అడెక్వేట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రతి గర్భిణీ స్త్రీ మధ్యాహ్నం ఒక 2 గంటల సేపు అనేది నిద్ర అనేది కంపల్సరీ. సో ఆ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి, మదర్ కి. సో ఇవన్నీ చేయడం వల్ల మన ప్రెగ్నెన్సీని మన అల్టిమేట్ గోల్ రీచ్ అవుతాం అనమాట. మదర్, బేబీ ఇద్దరు లాస్ట్ కి 9 months అయ్యాక సేఫ్ గా ఉంటారు. డాక్టర్, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని పిల్లల్ని కంటున్నారు కదా, మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఒక మ్యారీడ్ కపుల్, పెళ్ళైన వాళ్ళు డాక్టర్ ని సంప్రదించి ఫస్ట్ వాళ్ళది ఏమైనా మేనరికం అయితే ఇద్దరిది, అంటే భార్యాభర్తలు ముందే ఏమైనా అత్త కూతురు గాని లేదా బావని గాని అలా చేసుకున్నప్పుడు వాళ్ళలో ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ ఎక్కువగా బేబీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ముందే వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని దానికి ఏ టైంలో ట్రై చేయాలి, ఎలా ట్రై చేయాలి అని, ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేది జెనెటిక్ కౌన్సిలింగ్ లో చెప్తారు. అది తీసుకోవడం వల్ల ఈ జన్యుపరమైన సంబంధిత జెనెటిక్ సిండ్రోమ్స్ బేబీలో రాకుండా నివారించవచ్చు. అదేవిధంగా ఈ మేనరికం వాళ్ళకి బేబీ డెలివరీ అయిన వెంటనే ఈ ప్రాబ్లమ్స్ తో పాటు ఒకవేళ బేబీ అబార్షన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళలో అబార్షన్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ బేబీలో ఏమైనా అవకతవకలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే జెనెటిక్ కౌన్సిలింగ్ కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ కన్సాంగ్యుటీ మ్యారేజ్ అంటే మేనరికం అనమాట, మేనరికం కాదు, నార్మల్ ఇద్దరు దూరపు సంబంధమే, వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నారు అంటే వాళ్ళు ముందుగానే ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ కంపల్సరీ వాడాలి. స్త్రీకి ప్రెగ్నెన్సీ రావాలి, గర్భిణీ రావాలి అంటే తను ఫిట్ గా ఉండాలి. మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అది సక్సెస్ అవ్వాలంటే ఫిట్నెస్ చూసుకుంటాం. అదేవిధంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీ ఫిట్ గా ఉంటేనే తను జన్మనివ్వగలుగుతుంది. కాబట్టి ముందు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, తనకి షుగర్ లెవెల్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళకి తెలియదు, డయాగ్నోస్ చేయలేదు, కన్సీవ్ అయ్యాక తెలిసింది అనుకోండి, దానివల్ల బిడ్డకి ప్రమాదం, తల్లికి ప్రమాదం. కాబట్టి ముందే కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, బట్ షుగర్ లెవెల్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం ఈ యొక్క ప్రమాదాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడం. ఈ హార్మోన్స్ అనేవి ఒక ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ లెవెల్ ఎలా ఉంది, థైరాయిడ్ నార్మల్ గా ఉందా లేదా. ఈ థైరాయిడ్ కూడా ప్రెగ్నెన్సీని బట్టి మనం లెవెల్ మారుతుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ లేదు, నార్మల్ స్త్రీ అంటే అది 5 వరకు నార్మల్. అదే ప్రెగ్నెన్సీలో అయితే 2.5 ఉండాలి. దాన్ని ఇప్పుడు అంత ఉంటేనే అది హెల్దీ బేబీ ఉంటుంది, హెల్దీ మదర్ ఉంటుంది. కాబట్టి అది ఏదైనా ఉందంటే దాన్ని ముందే సరి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళు హెల్దీ బేబీ అనేది మనకి వస్తుందన్నమాట. ఒక ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి మారకుండా మనం చేయొచ్చు. ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ ఉందని తెలియని వెంటనే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? గర్భిణీ కన్ఫర్మ్ అవ్వడానికి యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. అది బ్లడ్ లో కూడా కన్ఫర్మ్ చేస్తాము. బీటా హెచ్సిజీ అనే హార్మోన్ ఉంటుంది. హార్మోన్ లెవెల్ ని మనం చూడడం వల్ల అది హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా
అనేది ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే హెల్తీగా ఉందా లేదా. ఈ హార్మోన్ అనేది ప్రతి ఒక్కరికి 48 అవర్స్ లో డబుల్ అవుతూ ఉంటుంది. ఈ రోజు 5 ఉందంటే రేపు 10, 48 అవర్స్ అంటే 2 రోజుల్లో 10 అవుతుంది. అది హెల్తీ ప్రెగ్నెన్సీలో అలా డబుల్ అవుతుంది. అలా కాకుండా సంథింగ్ ప్రాబ్లం ఉంది, బేబీ బాగాలేదు, ఏమైనా అబార్షన్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది, గర్భసంచిలో కాకుండా బేబీ పక్కన ట్యూబ్ లో ఎక్కడో ఉంది, అలా ఉన్నప్పుడు ఈ డబుల్ అవ్వడం అనేది ఉండదు. సో మేము బీటా హెచ్సిజి అనే హార్మోన్ కంపల్సరీ వాళ్ళు చేయించుకోవాలి. తర్వాత ఏ విధంగా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, హెల్దీగా ఉంది అనగానే దీనికి మదర్ ఫిట్ గా ఉందా, బేబీకి అన్ని ప్రొవైడ్ చేయాలి. మదర్ బ్లడ్ లోంచే మనకు అన్ని వెళ్తాయి. ఇంకా ఐరన్ ఎంత ఉంది బాడీలో, సరిపోతుందా, ఈ బ్లడ్ తను ఉత్పత్తి చేసుకోవడానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్, ఐరన్ ఫోలిక్ యాసిడ్, అది కూడా లెవెల్స్ చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బాడీలో, ఇన్ఫెక్షన్స్ ఉంటే బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ లాంటివి ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఫ్రీక్వెంట్ గా కొంతమందికి అబార్షన్స్ అయి ఉంటాయి ఇంతకు ముందు. ఇప్పుడు ఎర్లీగా ఫస్ట్ టైం కన్సీవ్ అవ్వడం వేరు, అలా కాకుండా ముందు ఒక 3-4 అబార్షన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇంకా టెన్షన్ గా ఉంటారు. వాళ్ళలో ఈసారి ఏమైనా ప్రాబ్లం ఉందని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ టెస్టులు కూడా ఒకసారి చేయకపోయి ఉంటే మళ్ళీ కూడా ఒకసారి చేసి చూసుకోవడం, వాటిలో ఏమైనా పాజిటివ్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ టెస్టులు కూడా కంపల్సరీ చేయాలి. అదేవిధంగా స్కాన్ తర్వాతది మా యాంటీనేటల్ స్కాన్. ఈ స్కానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, బేబీ ఎలా ఉంది ఏంటి అనేది చాలా ఈ స్కానింగ్ ద్వారానే మనకు తెలుస్తుంది. సో ఈ టెస్టులు చేయడం వల్ల మదర్ హెల్దీగా ఉందా లేదా, బేబీ హెల్దీగా ఉందా లేదా, ఫ్యూచర్ లో బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, వస్తే మనం ఎలాగా నిరోధించాలని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా యాంటీనేటల్ స్కానింగ్ అని చెప్పి, సాధారణంగా ఒక స్త్రీ గర్భధారణ సమయంలో యాంటీనేటల్ స్కానింగ్ చేయించుకోవాలి అని అంటారు. అసలు యాంటీనేటల్ స్కానింగ్ అంటే ఏంటి, సాధారణంగా ఈ స్కానింగ్స్ చేయడం స్త్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్కాన్ లో ఏంటంటే మనకి ఆ మెషిన్ నుంచి సౌండ్ వేవ్స్ బాడీలోకి వెళ్తాయి. ఆ సౌండ్ వేవ్స్ నుంచి ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇమేజ్ ఎలా ఉంది బేబీ అనేది చూస్తూ ఉంటారనమాట. ఈ బేబీని వాళ్ళు చూసినప్పుడు మనకి స్కానింగ్ లో చూస్తే ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మామూలుగా ఈ అండము వీర్యం రెండు కలవడం వల్ల పిండం అనేది ఫామ్ అవుతుంది. ఈ పిండం ఎలా ఉంది అనేది స్కానింగ్ లో చూస్తాం. స్కానింగ్ చేసినప్పుడు ఈ పీరియడ్ మిస్ అయ్యారు, ఈ రోజు పీరియడ్ రాలేదు, రేపు స్కానింగ్ చేస్తే యూరిన్ లో మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, కానీ స్కానింగ్ చేసినప్పుడు లోపల ఏం కనిపించదు, ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక 6 వారాల ప్రెగ్నెన్సీ వస్తేనే మనకు స్కానింగ్ లో కనిపిస్తుంది. ఒక 4 వారాలు దాటాలి, ఒక 5 వారాలు అయితేనే మనకు స్కానింగ్ లో కనిపిస్తుంది. స్కానింగ్ లో ఏం కనిపిస్తాయంటే ఒక ఫీటల్ నోడ్, ఒక చిన్న పీ సైజ్ అంటే బఠానీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది బేబీ, దాని చుట్టూ వాటర్ ఉంటుంది. అది శాక్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఉమ్ము నీరు అంటాం కదా, ఆ వాటర్ శాక్ ఉంటుంది అనమాట. అది ఒక ఫిష్ ఒక వాటర్ లో ఎలా స్విమ్ చేస్తూ ఉంటుందో అలాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. బేబీ చాలా చిన్నగా ఉంటుంది. 5 వీక్స్ లో ఆ ఫీటల్ నోడ్ అనేది మనకి స్కానింగ్ లో కనిపిస్తుంది. 6 వీక్స్ రాగానే మనకి 6 to 7 వీక్స్ లో హార్ట్ బీట్ కనిపిస్తుంది. చాలా మంది 5 వీక్స్ లో స్కాన్ చేయించుకొని హార్ట్ బీట్ లేదని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఎవరికి చేసినా 5 వీక్స్ లో హార్ట్ బీట్ ఉండదు. 6-7 వీక్స్ వచ్చాకనే హార్ట్ బీట్ వస్తుంది. ఒక్కసారి హార్ట్ బీట్ రాగానే దానిలో ఒక 8-9 వీక్స్ కంతా ఈ యొక్క హార్ట్ ఫామ్ అవుతాయి, కిడ్నీస్, లివర్, మొత్తం సిస్టమ్, బ్రెయిన్ అన్ని ఫామ్ అవుతాయి. ఇంకొక 10 వీక్స్ రాగానే లిమ్ మూవ్మెంట్ అన్ని కూడా స్కాన్ లో మనకు తెలుస్తుంది అనమాట. బేబీ లెగ్స్ ఎలా ఉన్నాయి, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఫేస్ లో నోస్, ఐస్ అన్ని కూడా ఫార్మేషన్ మనకి ఫస్ట్ 3 months లోనే బేబీ మొత్తం ఆర్గాన్స్ ఫామ్ అయిపోతాయి. స్కానింగ్ లో మనకు తెలిసే ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భసంచిలో ఉందా బయట ఉందా అనేది తెలుస్తుంది. గర్భసంచిలో ఉంటే 1 ఉన్నాయా 2 అంటే ట్విన్సా లేకపోతే 3, ఒక్కొక్కసారి IVF ప్రెగ్నెన్సీ అయినప్పుడు మనకి 3-4 కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మదర్ కేర్ తీసుకుంటుంది. ఎప్పుడో మనకి 9 months లో ట్విన్స్ అని తెలియడం కన్నా ఫస్ట్ మంత్ 5 వీక్స్ 6 వీక్స్ లో తెలియడం వల్ల మదర్ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఇద్దరికి తగ్గట్టుగా ఫుడ్ తినడం, ఇవన్నీ చాలా తనకి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి స్కానింగ్ ద్వారా తెలుస్తాయి అనమాట. సో స్కానింగ్ అనేది ఏ విధమైన హాని చేయదు. రోజు స్కానింగ్ తీసుకున్నా సరే మదర్ కి బేబీకి ఇద్దరికి ఏం కాదు, అది సేఫ్ గా తీసుకోవచ్చు. డాక్టర్, అసలు జన్యుపరంగా సంక్రమించే వ్యాధుల్ని ఎలా గుర్తిస్తారు? అవి గుర్తించిన తర్వాత వాటిని ఎలా అరికట్టవచ్చో చెప్తారా? ఫస్ట్ అండము అనేది అండము వీర్యంతో కలవడం వల్ల మనకి పిండం వస్తుంది. ఈ పిండంలో ఈ అండంలో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, క్వాలిటీ బాలేదు అండం అనుకున్నప్పుడు ఈ విధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అలా విధంగా స్పర్మ్ లో కూడా, స్పర్మ్ లో ఒక 4 parts ఉంటాయి. ఈచ్ మన వీర్యానికి 4 parts ఉంటాయి. తల, మొండెము అండ్ నెక్, టెయిల్ అన్ని. తల ఉంటది, తోక ఉంటది అండ్ మెడ ఉంటది, బాడీ ఉంటది. సో వీటిల్లో కూడా ఏమైనా ఆకారంలో మార్పు ఉన్నా సరే, లేదా సంఖ్యలో తక్కువ ఉన్నా సరే, లేదంటే దాని యొక్క కదలికలో
తేడా ఉన్నా సరే వాళ్ళకు కూడా జన్యుపరమైన సంబంధం ఆ రకమైన అందంతో వీర్యంతో పుట్టే పిల్లల్లో ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మదర్ ఫాదర్ నుంచి ఇవి బేబీకి వస్తాయి అన్నమాట. సో వాళ్ళ అండము వీర్యం ద్వారా వస్తాయి. అక్కడ ఏమైనా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. మేనరికం కపుల్ కిందాక చెప్పినట్టుగా మేనరికం ఉన్నప్పుడు ఈ విధమైన జన్యుపరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ జన్యుపరమైన వ్యాధులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇవి డౌన్ సిండ్రోమ్స్, ఇవన్నీ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్. డౌన్ సిండ్రోమ్ ఒకటి, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఒకటి, టర్నర్ సిండ్రోమ్ ఒకటి, క్లీన్ఫెల్టర్స్, ఇవన్నీ కూడా మనకి జన్యుపరమైన వ్యాధులు అన్నమాట. ఇవి క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి. ప్రతి ఒక్కరికి క్రోమోజోమ్స్ 2 ఉంటాయి. మొత్తం సెక్స్ క్రోమోజోమ్స్ అండ్ ఆటోజోమ్స్ 46XX అంటాం. ఇవి 46XX అంటే ఫీమేల్, 46XY అంటే మేల్. సో ఈ డౌన్ సిండ్రోమ్ లో టర్నర్స్ లో ఏంటంటే ఈ XX లో తేడాలు ఉంటాయి. టర్నర్స్ లో ఒక ఎక్సే ఉంటుంది, ఇంకో ఎక్స్ ఉండదు, క్రోమోజోమ్ ఒకటే ఉంటుంది. విధంగా ఈ దీనిలో అయితే 21 క్రోమోజోమ్స్ ఉంటాయి, ట్రైసోమి 21 అంటాం అనమాట. సో ఈ విధంగా క్రోమోజోమ్ల తేడాల వల్ల వచ్చే మార్పులు, వాటి వల్ల ఈ విధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటిలో ఏంటంటే డౌన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు బేబీలో ఈ ఇయర్స్ కిందకు ఉండడము, అండ్ ఫోర్ హెడ్ పెద్దగా ఉండడము, నోస్ డిఫరెంట్ గా ఉండడము, ఇంకా లోపల ఇవన్నీ పైకి కనిపించేవి, లోపల హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ టర్నర్స్ తీసుకుంటే వీళ్ళు పొట్టిగా ఉంటారనమాట. మెడ అనేది అసలు ఉండదు, వెబ్బుడ్ నెక్ అంటాం. డెలివరీ అయిన తర్వాత మనం ఇమీడియట్ గా వీటిని డయాగ్నోస్ చేయలేము. సస్పీషియస్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ డౌన్స్ ఉంది, ఇది ఉంది అని ఇమీడియట్ గా చెప్పలేము. కొంచెం టైం పడుతుంది. వాళ్ళ ఎదుగుదలలో ఏమైనా మైల్ స్టోన్స్ లో తేడా వస్తుందా, లేకపోతే ఎక్కడ అని చాలా ఇంకా డెలివరీ అయిన కొన్ని రోజుల వరకు టెన్షన్ పడుతూనే ఉంటారు పేరెంట్స్, డాక్టర్స్. సో ఇలాంటి వాటిని మనం ఇప్పుడు ముందుగానే అరికట్టడం వల్ల చాలా తక్కువ చేయొచ్చు. ఎలా అరికట్టవచ్చు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రీ కన్సెప్షనల్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల అరికట్టచ్చు. అదేవిధంగా జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఈ విధమైన వచ్చినప్పుడు ఈ విధంగా అరికట్టాలి. ఒకవేళ వచ్చింది ఇంకా అనుకున్నప్పుడు మనం గుర్తించాలి. ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే మనకి ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇందాక నేను చెప్పినట్టు స్కానింగ్ లో 8 weeks కి, 9 weeks కి, 10 weeks కి ఎలా ఉందో అన్ని చూస్తాం. అలా అదే విధంగా డబుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటుంది. ఎస్పెషలీ ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ గుర్తించడానికి ఆ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అది 12 weeks లో చేస్తాం. 12 weeks లో చేసినప్పుడు మనకి ఏమైనా ఉన్నాయా అన్న ఒక అనుమానం, అది కూడా కన్ఫర్మ్ చేయదు. 100% ఉంది, 100% లేదు అని టెస్ట్ లో తెలియదు, కానీ ఉండొచ్చు, లేకపోవచ్చు 90% అని వస్తుంది మనకి రిపోర్ట్. ఒకవేళ తర్వాత అది 12 weeks లో చేస్తాం. మళ్ళీ 14 weeks లో 16 weeks అప్పుడు ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో 3 హార్మోన్స్ మనం చూస్తాం అనమాట, ఎలా ఉన్నాయి, ఈస్ట్రోడయాలు, బీటా హెచ్సిజి అండ్ ఆల్ఫా ఫీటోప్రోటీన్, ఇవన్నీ ఎలా ఉన్నాయని చూస్తాం. దాన్ని బట్టి ఏమైనా డౌన్స్, జెనెటిక్ సిండ్రోమ్స్, జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయా బేబీలో అనేవి చూడడం జరుగుతుంది. వాటిల్లో కూడా ఉండొచ్చు అనే వస్తుంది తప్ప లేకపోవచ్చు కానీ 100% రాదు. ఇప్పుడు ఉంది, ఇందులో ఉండొచ్చు అని రిపోర్ట్ ఎవరికైనా వచ్చినప్పుడు మేము మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఆమ్నియోసింథసిస్ ఆర్ కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంటాయి 2 టెస్టులు. ఏంటంటే ఆమ్నియోసింథసిస్ అంటే బేబీ చుట్టూ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆమ్నియోటిక్ బేబీ ఎలా ఉంటుందంటే మాయ, బేబీ రెండింటికి మధ్యలో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ చుట్టూ ఉండి కనెక్షన్ మాయ అనమాట. బేబీకి మదర్ కి కనెక్షన్ మాయ. ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తీసి స్కానింగ్ పెట్టి దాన్ని టెస్ట్ చేయడం ద్వారా ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ ఏమైనా ఉన్నాయా బేబీలో అనేది చూడడం జరుగుతుంది. దీన్ని ఆమ్నియోసింథసిస్ అంటాం. కానీ ఈ విధంగా చేసినప్పుడు ఏమైనా అబార్షన్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మోస్ట్లీ అవ్వచ్చు, కానీ 90% ఏమీ కాదు. చాలా మంది చేయించుకుంటారు, ఏమీ కాదు. కానీ ఒకసారి మనం మిస్ అయితే ఈ టెస్ట్ చేయించుకోకపోతే బేబీ జెనెటిక్ సిండ్రోమ్స్ తో పుడితే అది ఇంకా మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని అది నివారించడానికి ఈ టెస్ట్ కంపల్సరీ అనమాట. ఇంకొకటి కోరియాన్ విల్లస్ శాంప్లింగ్. కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ అంటే ఈ బేబీ చుట్టూ కొరియానిక్ విల్లై ఉంటాయి. మాయలో ఉన్న ఒక పార్ట్ కొరియానిక్ విల్లై అనమాట. అక్కడి నుంచి పీస్ తీస్తాం. అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ లో స్కానింగ్ లో చూసుకుంటా అక్కడి నుంచి ఒక పీస్ తీయడం జరుగుతుంది. ఆ పీస్ ని మళ్ళీ జెనెటిక్ సిండ్రోమ్స్ కి టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో కూడా పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా కంపల్సరీ జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంది, డౌన్స్ ఉంది తెలిసిపోతుంది మనకి. థెలసీమియాస్, ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే మనకి డౌన్స్ ఎక్కువగా చూసేది డౌన్స్, టర్నర్స్, ఎడ్వర్డ్స్.
మిగిలిన కొన్ని థాలసీమియాస్, అప్లాస్టిక్ అనేమి ఇవన్నీ బ్లడ్ బౌండ్ డిజార్డర్స్, బ్లడ్ లో వచ్చే డిజార్డర్స్. వీటికి డెలివరీ అయిన వెంటనే బేబీకి హీల్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. ఒక్క హీల్ లో ఒక డ్రాప్ తీయడం ద్వారా మనం ఏ విధమైన ఉన్నా సరే ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ ని డయాగ్నోస్ చేయొచ్చు. ఏదైనా ఉంటే మనకు వీటికి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు థాలసీమియాలో మైనర్ అని, మేజర్ అని చాలా టైప్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జెనెటిక్స్, ఎడ్వర్డ్స్, డౌన్స్ కే మనకు ట్రీట్మెంట్ లేదు. ఇంకా ఏది ఎంత చేసినా సరే ఒకసారి వచ్చేసిందంటే ఏం చేయలేం. కాబట్టి రాకుండా నివారించాలి అని ముందుగానే గుర్తించాలి. ఇవి రెండు ఇంపార్టెంట్. ఫైనల్ గా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రెగ్నెన్సీ రాగానే గర్భిణీ స్త్రీ ఇమీడియట్ గా ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలి. టెన్షన్ లేకుండా తను ఏ విధమైన టెన్షన్ పడకుండా భర్త సహకారంతో, ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో హ్యాపీగా ఉండాలి. కాబట్టి భర్త కోఆపరేట్ చేయాలి భార్యకి. ఏ విషయంలోనైనా, ప్రతి విషయంలో, ఫుడ్ విషయంలో కానీ, రెస్ట్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే ఇంట్లో అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఇస్తే వాళ్ళు సైకలాజికల్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ అష్యూరెన్స్ అనేది, టెండర్ లవింగ్ కేర్ అనేది ఫస్ట్ 3 months లో చాలా ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ మెంబర్స్, భర్త ఇవ్వగలుగుతారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీ కూడా ఎక్కువ టెన్షన్ పడకుండా, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను ఎలా డెలివరీ చేస్తానో, నా నొప్పులు భరించగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో అని కొంతమందికి చాలా టెన్షన్ ఉంటుంది. కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను జన్మనిస్తున్నాను అని ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ హ్యాపీగా ఉంటుంది. డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఇంతకు ముందు అబార్షన్స్ అయిన వాళ్ళు, చాలా కాలం తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు చూస్తుంటారు, చాలా టెన్షన్ లో ఉంటారు. ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే ఎప్పుడేమవుతుందో అని. అలా కంపేర్ చేసుకోకుండా అన్ని బాగుంటుంది, అంతా బాగుంటుంది అని డాక్టర్ యొక్క సహకారంతో, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తో ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే హ్యాపీ ప్రెగ్నెన్సీ అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే కొన్ని రకాల సమస్యలు, ఒత్తిడి ఉంటాయి. అవి సాధారణమా, అసాధారణమా అని గుర్తించాలి. చాలా ఎక్కువగా వాంతులు అవ్వడం, అధిక రక్తస్రావం అవ్వడం, పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలు ఉంటే వాటిని అసాధారణ సమస్యలుగా పరిగణిస్తారు. తల్లికి ఏమైనా రక్తస్రావం సమస్యలున్నా, లోపల పిండం సరిగ్గా ఏర్పడకపోయినా అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలుంటాయి. గర్భధారణ సమయంలో రక్తస్రావమైన వెంటనే డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. గర్భసంచి లోపల కాకుండా బయట పిండం ఏర్పడితే దాన్ని ఎకోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ వస్తే కళ్ళు తిరగడం, పొత్తి కడుపులో నొప్పి, అధిక రక్తస్రావం అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ మొదటి నెలలో కనిపించే శారీరక మార్పుల గురించి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా జీవనరేఖ విమెన్స్ హెల్త్ ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ శాంతి గారు చాలా చక్కగా వివరించారు కదా. మీరు కూడా వాటిని పాటించి ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.